అటాక్ చేయొచ్చు కానీ హీరోయిన్లను అటాక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే ఇదంతా ఏంటంటే ఒకటంటే మెయిల్ చెవనిజం అంటే మన పురుష దురహంకారము, స్త్రీలను చిన్నగా చేయడము, అల్పంగా మాట్లాడడం రాజకీయాల్లో సహజంగా రైట్ రైట్ రామ్మోహన్ రావు గారు, అంటే దీని ప్రభావం ఏమైనా అక్కడ ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ జనాలు కూడా చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు ఇందాక మరి మాట్లాడుతున్నట్టు పవన్ కళ్యాణ్కి సంబంధించి కోకొలలుగా సృష్టించారు 3 పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ, లేకపోతే పూనం కారుకు సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మరి సినిమా వాళ్ళ చేత చాలా సందర్భాల్లో మాట్లాడించారు. అవేవి పనికి రాలేదు. అంటే ఎన్నికల వేరు, వ్యక్తిగత విషయాలు వేరే అన్నటువంటి కొంతవరకు స్పష్టమైంది. సో అక్కడ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఎంజీఆర్కి సంబంధించి కూడా జయలలితకు ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడడం, లేకపోతే శోభన్ బాబుకి సంబంధించిన అంశాలు మాట్లాడడం చాలా కీలకంగా ఉన్నాయి. కానీ ప్రజలు పరిపాలనకు సంబంధించి వారి సిద్ధాంతాలకు సంబంధించి నమ్మి ఓటేస్తారేమో అన్నట్టుగా కొన్ని ఫలితాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ విజయ్పై చేసినటువంటి కామెంట్స్ ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రజలకు అవసరమైన విషయాలు పట్టించుకుంటారు తప్ప సిద్ధాంతపరంగా ఉంటుంది కనుక. లేకపోతే సిద్ధాంతపరం లేకుండా పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయింది కదా. మీరు టీడీపీతో మన జతగట్టిన తర్వాత మళ్ళీ గెలిచింది, కానీ మొదటిసారి పోటీ చేయలేదు. రెండోసారి 2 చోట్ల చేస్తే ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిండు? ఒంటరిగా పోటీ చేస్తే ఓటర్లుగా కాని వాళ్ళు చాలా మంది యూత్ వచ్చిండ్రు. ఆయన సభలకు వచ్చినంత మంది ఆయనకున్న చరిష్మా చంద్రబాబు లేదు, ఎవరికి లేదు. కానీ ఆయన గెలిచిండు. ఎట్లా గెలిచిండు మొన్నటిది? అంటే చంద్రబాబుతోని అటు తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, రాజకీయ విధానం వచ్చినప్పుడు గెలిచాడు. రాజకీయ విధానం లేకుండా విజయ్ గెలిచాడు, చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గెలిచాడు. అక్కడికి వస్తాను నేను. అక్కడ మనం ఏంటంటే శత్రువు పేరు దరుస్తున్నారంటే శత్రువుకు కొంచెం విలువ ఉన్నట్టు లెక్క కదా. ఇప్పుడు విజయ్ పేరు తలవాల్సిన అవసరం డిఎంకే పార్టీ వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, ఏ పొద్దున ప్రజల్లో చొచ్చుకపోతున్నారనే దాని మీదనే వచ్చింది అంటున్నాడు. కానీ ఎవరైనా ఇప్పుడు ఎంజీఆర్ వారసురాలుగా జయలలిత వచ్చినంత మాత్రాన జయలలిత విధానాలు ఉన్నాయి. జయలలిత పరిపాలనా అధ్యక్షురాలు ఆమె. దాని వల్లనే 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగిందంటే, 3 సార్లు కాగలిగిందంటే దాని వల్ల అయింది అంటున్నాడు. మధ్యన విడుతుండొచ్చు. కానీ ఆ తమిళనాడులో డిఎంకే రాజకీయాలు ఎట్లా ఉంటాయి? డిఎంకే అన్న డిఎంకే రాజకీయాలు ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళని గెలిపిస్తున్నాడు. ఇప్పుడు 3వ పార్టీ వచ్చింది. 3వ పార్టీ వచ్చినప్పుడు సరస్వతి నది కదా త్రివేణి సంగమంలో ఎట్లా ఉండదో ఇక్కడ కూడా నేను 3వ పార్టీ వీక్ అవుతుంది అంటున్నాను. ఒకవేళ ఈ 2 పార్టీలు ప్రధాన పార్టీలు ఏదైనా వీక్ అయితే అప్పుడు 3వ పార్టీ వచ్చేది ముందరకు వస్తుంది. ఇప్పటికి చూడండి 3 పార్టీలు ఉన్న చోట స్లైట్ డిఫరెన్సే ఉంటుంది. కనుక విజయ్ పార్టీ రేపు పొద్దున డిఎంకేని వ్యతిరేకించి డిఎంకే అధిగమించి గెలుస్తాను అయితే అనుకుంటలేను, కానీ కొన్ని సీట్లు సాధించుకునే అవకాశం ఉంటుంది. అందుకని మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే గతంలో చిరంజీవి గారు అదే ప్రయత్నం చేశారు. ఏమైంది? ఆనాడు టీడీపీని చిరంజీవి అనే మాట వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే 3వ పార్టీగా వచ్చినప్పుడు టీడీపీకి పడాల్సిన ఓట్లు మన చిరంజీవికి పడ్డాయి. 18 సీట్లు 16% ఓట్లు పడ్డాయి. దానివల్ల దగ్గరగా ఓడిపోయింది అనే మాట వచ్చింది మనకు ఏది తెలుగుదేశం పార్టీ. అట్లానే ఇక్కడ కూడా డిఎంకే కాదు అన్నా డిఎంకేను ఓడించడానికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ సిద్ధాంతపరంగా సేఫ్ దగ్గరగా దారులు ఉన్నాయి కనుక ఎవరిని చూస్ చేసుకున్నప్పుడు విజయ్ కొన్ని ఓట్లు పోయినాయి అనుకోండి, డిఎంకేగా నష్టం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అన్నా డిఎంకే బీజేపీ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ 2026 వరకు ఏమవుతుంది? ఇంకా సంవత్సరం ఉంది ఎలక్షన్స్. వచ్చే సంవత్సరం ఏమవుతుంది చెప్పలేం, కానీ విజయ్ పార్టీ మాత్రం మెల్లమెల్లగా ఎదుగుతుందని మనకు అర్థమవుతుంది. రెండవది హేమాహేమీలు కొందరు విడ్రా అయ్యారు. ఉదాహరణకు రజనీకాంత్ పార్టీ పెడుతున్నా అన్నాడు, చివరికి చేతులు ఎత్తేసాడు. అట్లెందుకు? మనకు కమల్ హాసన్ పార్టీ పెట్టిండు, కానీ అర్థమైంది దానికి ఏంటంటే డబ్బు లేకుండా సారా లేకుండా ఈ రాజకీయాల్లో కేవలం చరిష్మా మాత్రం పనికి రాదు, ఇవన్నిటికీ ఎత్తులు జిత్తులు వేయాలని. అందుకని వాళ్ళ విజయ్ ఇంకొక మంచి పని చేస్తున్నారు అక్కడ. ఏమంటున్నానంటే ఆయన ఇటీవల 7,300 మందితోనే ఒక బూత్ లెవెల్ మీటింగ్ పెట్టాడు. మొత్తం కోయంబత్తూరులో ఒక బూత్ లెవెల్ మీటింగ్ పెట్టిండారు. పెట్టామనంటే మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, పెరియార్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయండి. పెరియార్ ఆనాడు మనకి ఏం చెప్పిండు? మీరు ప్రజలతో మమేకంగా ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పిండు కదా. ఆ పని చేయండి అని 7,300 మంది బూత్ స్థాయి ఏజెంట్లతో మాట్లాడండి. మీరు ప్రజల్లో కలిసి ఉండి రేపు పొద్దున పార్టీ నిర్మాణం చేయండి అన్నాడు. అక్కడ వచ్చింది. ఇప్పుడు డిఎంకే పన్నీర్ సెల్వం ఎందుకు విమర్శ చేసిందంటే, డిఎంకేకు ఇప్పుడు అన్నా డిఎంకే మెల్లమెల్లగా సంస్థాగత నిర్మాణం తక్కువ అవుతుంది. డిఎంకేకు సంస్థాగత నిర్మాణం పకడ్బందీ అప్పుడైనా ఇప్పుడైనా. ఇక్కడేమో డిఎంకేకి ఏమో చరిష్మా గల నాయకుడు కరుణానిధి ఉన్నా, కరుణానిధి కన్నా చరిష్మా వేరుకుండే అప్పుడు ఖచ్చితంగా జయలలితకు ఉండే. జయలలిత చరిష్మాతోనే పార్టీ గెలిచింది. ఇంకా మిగతా సమస్య పక్కన పెడితే. కానీ డిఎంకేకు సంస్థాగత నిర్మాణం అప్పుడైనా ఇప్పుడైనా చాలా స్లైట్ డిఫరెన్స్ తో పోతున్నారు. ఇప్పుడు ఏమైందంటే డిఎంకేకు సంస్థాగత నిర్మాణం ఎట్లా ఉన్నదో అట్లా నిర్మాణం చేయాలి అనే దాన్ని డిఎంకేని పోలిక తీసుకోకుండా
పెరియార్ తీసుకున్నాడు ఆయన. అందుకని పెరియార్ కనుక ప్రజల్లో ఉండమని చెప్పింది ఎట్లనో 7,300 మంది కార్యకర్తలకు కోయంబత్తూరులో పెట్టారు. ఇక చెన్నైలో పెట్టబోతున్నాడు. మొత్తం తమిళనాడు రాష్ట్రం చాలా పెద్దది కనుక కన్యాకుమారి కిందకి దక్షిణ భారతదేశంలో తమిళనాడు కూడా పెట్టే అవకాశం ఉంది. మెల్లమెల్లగా సంవత్సరం ముందు నుంచే పావులు కలుపుతున్నాడు కనుక విజయ్ మీద పెద్ద ఎత్తున ఒక విమర్శలు చేసుకుంటూ, అంటే నిజంగా సిద్ధాంతపరమైన విమర్శ చేసుకుంటే విజయ్ మీద డిఎంకేకి ఏమి లేదు. ఎందుకంటే డిఎంకే సిద్ధాంతాలు ఏమో మనకు విజయ్ సిద్ధాంతాలు కూడా అవే కాదు, కొత్త ఏం లేవు. డిఎంకే కాదనేది కూడా ఏం లేదు. కనుక ఏం చేయాలి, ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడన్నట్టు వాళ్ళు దాన్ని గెలవలేక ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కీర్తి సురేష్ పేరు, త్రిష పేరు తీసుకొస్తున్నారు. అందుకనే సరుకు లేకపోతే ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు వస్తాయి అంటున్నారు. ఇది చాలా ఖండించదగ్గది. సినిమా యాక్టర్, సినిమా వాళ్ళు కూడా నాయకులు, ప్రజలే, వాళ్ళు మనుషులే అని గుర్తించినప్పుడు ఇది కాదు. అన్ని సందర్భాల్లో అభిమానం పనికిరాదు. కానీ చాలా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు విజయ్ కనుక పార్టీ పెట్టిండు కనుక అభిమానులు చాలా మంది ఉన్నారు కనుక కొత్త ఓటర్లు ఆయనను ఆకర్షించే అవకాశం ఉంది కనుక ఆయన దాన్ని బట్టే డిఎంకే విమర్శలు కానీ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. పాపిరెడ్డి గారు, ప్రధానంగా డిఎంకే అంటే పెరియార్ సిద్ధాంతాలు చాలా బలంగా తీసుకెళ్తుంది. మొన్న కూడా సనాతన ధర్మంపై మాట్లాడడం, ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడడం చాలా కీలక. అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఈ గతంలో పనిచేసినటువంటి ఈ మధ్య మారిపోయినటువంటి పరిస్థితి, అక్కడ మన గవర్నర్ అక్కడికి వెళ్ళిన తర్వాత విమర్శలు చేయడం కానీ, లేకపోతే బీజేపీ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మాట్లాడటం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ త్రిషాను తీసుకురావటం అనేది కొన్ని రూమర్స్, అంటే త్రిష విజయ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని రూమర్స్ రావటం, వారి మధ్య రిలేషన్ ఉందని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. మొన్న త్రిష కూడా మాట్లాడుతూ తమిళనాడుకు ముఖ్యమంత్రి కావటమే నా ఎజెండాగా కొన్ని చెప్పినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయి. దాన్ని ఊతం తీసుకొని ఈరోజు వ్యాఖ్యలు చేశారు, లేకపోతే దాన్ని ఆసరాగా చేసుకొని విజయ్ కొంచెం డిఫాల్ట్ చేద్దాం అనుకున్నటువంటి నేపథ్యం క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఆ ప్రభావం ఉంటుందంటే ఇందాక మాట్లాడుతున్నట్టు ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒకసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సీట్లు తక్కువగా వస్తాయని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్మోహన్ గారు మీరేమంటారు? అంటే ఒకవేళ డిఎంకేతో ముందు నుంచి వైరుధ్యంగానే ఉన్నారు, కానీ సిద్ధాంతాలు దగ్గరగా ఉన్నాయి. అన్నా డిఎంకేతో ఉండబోతున్నారు, బీజేపీతో ఒక బీ టీమ్గా రాబోతుంది అనేటువంటి విమర్శలు ముందు నుంచి వినిపించాయి. కానీ అలాంటి పరిస్థితులు ఒకరు ఉంటే కనుక ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ రాజశేఖర్ గారు ఏడిఎంకే పార్టీకి వచ్చేవరకు ఏంటంటే ఒక ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేడు. అంటే జయలలిత తర్వాత పూర్తిగా పార్టీ దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి. పార్టీ ఒక విధంగా బలహీనపడమే కాకుండా ఇప్పటి వరకు కూడా దానికి ఒక బలమైన ప్రజా ఆకర్షణ కలిగిన ఒక బలమైన, అంటే ప్రజా ఆకర్షణ అంటే సినీ ఫీల్డే కాదు, మామూలుగా కూడా ఒక బలమైన రాజకీయ నాయకుడు ఏడిఎంకి లేడు. ఎప్పుడు కూడా రాజకీయాలలో ఒక ఏ పార్టీ అయినా ఆ పార్టీని ముందుండి నడిపించే ఒక బలమైన నాయకుడు, ప్రజా ఆదరణ స్పందన కలిగిన నాయకుడు ఉండాలి. అంతకుముందు ఏముండే ఏటీఎంకు ఎంజీ రామచంద్రన్ ఉండే, ఆయన చనిపోతూ అక్కడ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే జయలలిత నాయకుండా జానకి అని ఆయన అసలు వైఫ్ ఎంజీ రామచంద్రన్ అసలు వైఫ్ ఆమెను చేస్తే ఆమె ఓడిపోయిన తర్వాత ఆమె జానకి గారే పిలిచి మళ్ళీ జయలలితకి ఇచ్చింది పార్టీ పగ్గాలు, ఇది కరెక్ట్ కాదు మీరే చేసుకున్నట్టు. జయలలిత తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచింది. అదొక ప్రవాసం. ఏటీఎంకేకు జయలలిత బతుకున్నంత వరకు ప్రజా ఆదరణ కానీ ఒక బలమైన నాయకురాలు కానీ ఉండేది కాబట్టి ఆ సమస్య రాలేదు. ఎప్పుడైతే జయలలిత చనిపోయిందో తర్వాత ఏఐడిఎంకే క్రమేణీ బలమైనపడ్డది, దానికి ఇప్పుడు అంత బలం లేదు. అయితే ఇప్పుడు ఈ సంస్థాగత నిర్మాణంలో సరే కొంతవరకు పార్టీ క్యాడర్ ఉండొచ్చు, కానీ ఈ ప్రజాస్పందన కలిగి ఒక ప్రజలలో బాగా బలమైన ఇది నాయకత్వం, ఎదిగిన నాయకత్వం ఇప్పుడు ఒక లీడర్ అంటూ ఏఐడిఎంకి లేడు. ఇప్పుడు బీజేపీ ఎంత అయ్యమన్నా కూడా బీజేపీకి అక్కడ, ఎందుకంటే ఈ పెరియారు రాజకీయాలు కానీ లేకపోతే ఇది దాన్ని ఏమంటామంటే తమిళంలో దాన్ని మనం ఇది ఆర్య, మనం దాని పేరు మనం ఈ తమిళ్ దాన్ని ఈ వీళ్ళ కల్చర్ ఏది ఉంటుందండి, మనకు ఆర్య కల్చర్ కన్నా కూడా ద్రవిడ కల్చరు బలంగా వేరు. ఆర్య కల్చర్ అంటే నార్త్ ఇండియన్ కల్చరు, బీజేపీ కల్చర్, ఈ కల్చర్ కన్నా కూడా ద్రవిడ కల్చర్ అనేది చాలా పురాతనమైనది, భిన్నమైనది, గట్టిగా నమ్మే రాష్ట్రం తమిళనాడు. కాబట్టి నా ఉద్దేశంలో బీజేపీ ఎన్ని విన్యాసాలు చేసినా కూడా కొన్ని 1-2 సీట్లు 5-6 సీట్లు, అంటే ప్రధానంగా బీజేపీ కూడా డీలిమిటేషన్ అంశంపై స్టాలిన్ లేకపోతే భాషా విధానానికి సంబంధించి కానీ విద్యా విధానంలో పొందుపరచడం ఈ అంశాలు కూడా లేవనెత్తుంది. ఇప్పుడు అక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ఈ అపార్ట్ ఫ్రమ్ ఈ ద్రవిడ రాజకీయాలతో పాటుగా లాంగ్వేజ్ రాజకీయం కూడా ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు కూడా తమిళనాడులో.
హిందీ యాంటీ హిందీ. వాళ్ళు ఇప్పటి వరకు హిందీ ఒక లాంగ్వేజ్ గా లేని రాష్ట్రం, అంటే స్కూళ్ళల్లో లేని రాష్ట్రం ఏంటంటే తమిళనాడులో హిందీ సినిమాలు చూస్తారు, అవంతా వేరు వేరు. కానీ ఇప్పుడు త్రిభాషా సూత్రంలో ఏదైతే హిందీ లాంగ్వేజ్ ని మిగతా రాష్ట్రాల మీద పెట్టినో ఇంపోర్ట్ చేసినారో అది ఇప్పుడు తమిళనాడులో లేదు. ఇప్పుడు మళ్ళీ మధ్యన ఏదో పెడదామంటే కూడా అక్కడ గొడవ అవుతుంది. కాబట్టి మిగతా అంటే ద్రవిడ కల్చరు, ద్రవిడ అది ఆ సంస్కృతి బలంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఏదైనా ఉన్నదంటే తమిళనాడు ఇప్పుడు కూడా ఉన్నది. అది ఇంతవరకు కూడా పోలేదు, భవిష్యత్తులో తొందరగా కూడా పోతాను కూడా నేను అనుకోను. కాబట్టి ఈ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇంకోటి చెప్తారు, 1967లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత నుంచి ఏ జాతీయ పార్టీ కూడా తమిళనాడులో అధికారానికి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తోక పార్టీ అందరు, అయితే డిఎంకేతోనే తోక పార్టీగా ఉండేది, లేకపోతే డిఎంకేతోనే ఉండేది. కాంగ్రెస్కే తోక పార్టీ అందరు అప్పుడు. కాబట్టి ఆ తర్వాత వచ్చిన బీజేపీ కూడా ఈ రెండు జాతీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున తమిళనాడు రాజకీయంలో ఇప్పటి వరకు కూడా ప్రభావం చూపలేదు, భవిష్యత్తులో కూడా చూపే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ద్రవిడ అస్తిత్వము, తర్వాత పెరియార్ యొక్క ఈ విధానాలు కొంత అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే అక్కడ కొంత యాంటీ బ్రాహ్మణిజం బాగా వచ్చింది కాబట్టి, మొదట్లో వచ్చింది కాబట్టి ఆ వచ్చిన దాంతో ఏమైందంటే ఇప్పుడు బీసీ జనాభా, ఇప్పుడు అక్కడ చాలా కులాలన్నీ కూడా బీసీ కులాలే, కొన్ని కులాలు మాత్రమే